రెగ్యులర్గా మనం జరుగుతూ ఉంటాం కాబట్టి మరి ఇక్కడ ఈ సన్నివేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పేతురికి తెలియజేయబడటం మనం చూస్తున్నాం. ఏం తెలియజేయబడ్డాడని చదువుకున్నాము అంటే, క్రీస్తు అని ఎవరితోనూ చెప్పద్దు అన్నాడు. ఆయన పేరే యేసు క్రీస్తు అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నేను క్రీస్తు అని ఎవ్వరికి ఎందుకు చెప్పవద్దు అన్నారనేటువంటిదే మన ప్రశ్న. ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వెళ్తే, నేను ఈరోజు ఎన్నుకున్నటువంటి టాపిక్ ఏంటంటే క్రీస్తుని గురించి తెలుసుకోవటం. క్రీస్తు అంటే ఎవరు అనేది తెలుసుకోవటం. ఎక్కువగా మనం వాడుక భాషలో మాట్లాడేది యేసయ్యా 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 అని మాట్లాడుతూ ఉంటాం. అయితే యేసయ్యా అనేటువంటి మాటకున్న బలం ఏంటి, క్రీస్తు అనేటువంటి మాటకున్నటువంటి బలం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్తలో మనం 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. మళ్ళా చదవాలి. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు క్రీస్తు రెండు ఒకటే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సుహాసిని, ఇంట్లో అందరూ బుజ్జి అని పిలుస్తారు. బుజ్జి అని పిలిచినా నేను పలుకుతా, సుహాసిని అని పిలిచినా కూడా నేను పలుకుతా. మమ్మీ పేరు జీవన్లత, పక్కన గుర్తురాల మమ్మీ అనొచ్చు, ఆమె పేరు జీవన్లత, కానీ మమ్మీ అంటే కూడా పలుకుతారు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి రాస్తూ ఉన్నప్పుడు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అనండి. క్రీస్తు అంటే మనందరికీ తెలుసు, ఆయన అభిషక్తుడు. యేసు అని ఎందుకు ఆయనకు నామకరణం చేయవలసి వచ్చింది అంటే, యేసు అనేటువంటి నామానికి అర్థము రక్షకుడు. అభిషక్తుడైనటువంటి వాడిని సిలువ వేయటానికి కుదరదు కనుక, అభిషక్తులను ముట్టకూడదు అనేటువంటి ఒక రూల్ బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో వ్రాసి ఉంచి ఉన్నది కనుక, అభిషక్తుణ్ణి మరణానికి అప్పగిస్తే కుదరదు. అభిషక్తుడు మరణించడానికే లేదు అసలు అక్కడ. అందుకే ఆయనకు ఒక పేరు ఇవ్వబడింది, అది యేసు. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. ఈ రక్షకుడు సిలువ వేస్తే తప్ప నా పాపాలు, మనందరి పాపాలు కడగబడవు. ఒకవేళ మనం కడబడకపోతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా పరలోక రాజ్యములో ప్రవేశింపము. ఇది అక్కడ ఉన్నటువంటి మర్మం. కాబట్టి యేసు అనేటువంటి పేరు చేత ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో రక్షకుడిగా నిలబడినటువంటి ఈ యేసు క్రీస్తుగా అంటే అభిషక్తుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. తండ్రి అయిన దేవుని చేత అభిషేకింపబడ్డాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో నాకు అర్థమవట్లేదు, కానీ మీరు విన్నటువంటి వాక్యాన్ని మళ్ళీ నేను చెప్పిన రెఫరెన్స్ని మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే 2-3 టైమ్స్ చదువుకోండి, అప్పుడు మీకు సత్యం అనేటువంటిది అర్థమవుతుంది. క్రింద 17వ వచనంలో మనం చూస్తాము, 1వ అధ్యాయం 17వ వచనంలో, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఇక్కడ యేసు తరము వరకు అని రాయొచ్చు కదా, ఎందుకు అక్కడ క్రీస్తు అనేటువంటి తరము వరకు అని రాశారు అంటే, క్రీస్తు అభిషక్తుడైనటువంటి వాని యొక్క శక్తి ఎలాంటిది అంటే, తాను ఏదైనా చేయగలడు, ఏ సమయంలోనైనా చేయగలడు. క్రీస్తు సృష్టికర్తకు ఆధారం. మనం ఏం నమ్ముతాము? త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఒక్కడే అని నమ్ముతాం. ఆయనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అంటే నేను జస్ట్ ఇప్పుడు రెఫరెన్స్ లేకుండా చెప్తున్నా, మళ్ళీ మీరు నన్ను తర్వాత కావాలంటే రెఫరెన్స్ అడగచ్చు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కూడా ఒక్కటే అని మనం నమ్ముతాం కదా. అయితే ప్రకటన గ్రంథంలో యోహాను
ఆత్మవశుడై ఉన్నప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడతాడు. ఏమంటే, ఆదియు అంతమై ఉన్నవాడను నేనే అని మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎవరు మాట్లాడుతున్నాడంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. క్రీస్తు యేసు రాజుగా ఉన్నాడు కనుక ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు కనుక ఆదిలో ఉన్నది ఎవరయ్యా అని నేను అంతే. మీరేం చెప్తారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. రైట్. సో క్రీస్తు అని నేను రెఫరెన్స్ కూడా మీకు తర్వాత ఇస్తాను. తండ్రిని పోలినటువంటి వాడు, తండ్రి ఉన్నట్టుగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే క్రీస్తు. సో తండ్రి ఏమై ఉన్నాడు? అప్పుడు తండ్రిని పోలినవాడు అంటే తండ్రి ఏమై ఉన్నాడు? క్రీస్తు అయి ఉన్నాడు. సో ఈ క్రీస్తు మర్మమును ఎవరైతే గ్రహిస్తారో వారు నిశ్చయముగా పవర్ పొందుకుంటారు, అట్ ద సేమ్ టైం బ్లెస్సింగ్ పొందుకుంటారు. ఏ పవర్ పొందుకుంటామంటే అభిషక్తునికి ఉన్నటువంటి ప్రతి అధికారమును మనం పొందుకుంటాం. ఆ అభిషక్తుడు ఎవరు అని అంటే క్రీస్తు యేసురాజు. సో ఇక్కడ రాయబడుతున్నటువంటి తరాలను రాస్తూ ఉన్నప్పుడు కూడా చివరికి వచ్చేసరికి చివరి 14 తరములు ఎవరి తరములంట? క్రీస్తు తరములు. అంటే క్రీస్తుని యొక్క నీడలో నివసించబద్దులమై ఉన్నామనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ, ఇది మొట్టమొదటిగా ఎవరికి బయలుపరచబడింది? పుట్టబోతున్నటువంటి శిశువు క్రీస్తు అని ఎవరికి బయలుపరచబడింది అంటే లూకా సువార్త 2వ అధ్యాయం. బైబిల్ ఓపెన్ చేయాలి దయచేసి, ఎందుకంటే అన్లెస్ అండ్ అంటే బైబిల్ తీయకపోతే మనకు అది అర్థం కాదు. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అన్నాడు. రక్షకుడు అన్నప్పుడు అక్కడ రావాల్సినటువంటి మాట ఏంటి? యేసు అని రావాలి. కానీ అక్కడ వచ్చిన మాట ఏంటి? క్రీస్తు అని వచ్చింది. సో మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు బయలుపరచబడింది క్రీస్తు అని. యేసు క్రీస్తు. ఇక్కడ రక్షకుడు మీ కొరకు ఉదయించినాడు లేదా పుట్టి ఉన్నాడు అని చెప్తున్నటువంటి దేవదూతలు అక్కడ ఏం చెప్తున్నారంటే రక్షకుడు అని చెప్తూ కింద నీ కొరకు క్రీస్తు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్తున్నాడు. ఈ ప్రభు అయిన క్రీస్తుకి కింద ఫుట్ నోట్లో ఒకసారి మనం అర్థం చూసుకుంటాం. మనందరికి తెలిసిందే కానీ చెప్తున్నా, అభిషక్తుడని అర్థం. అయితే మత్తయి సువార్తలో ఇందాక మనం చదివినప్పుడు 16వ వచనంలో యేసు ప్రభువు అని ఉంది. కానీ ఫుట్ నోట్లో కింద ఇచ్చినప్పుడు క్రీస్తుకు ఫస్ట్ అర్థం చెప్పి ఆ తర్వాత యేసుకి అర్థం చెప్పాడు. యేసు ప్రభువు అయినప్పుడు ముందు అర్థం చెప్పాల్సింది దేనికి? యేసుకి. కానీ యేసు అన్న మాటకు అర్థం చెప్పకుండా క్రీస్తు అనేటువంటి మాటకు ఇతను అభిషక్తుడని, ఆ తర్వాత యేసు అంటే ఇతను రక్షకుడు అని బయలుపరచబడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువుల వారు ఈ లోకంలోకి యేసుకి ఎందుకు వచ్చారు, యేసుగా ఎందుకు వచ్చారు అని అంటే నా పాపములు, పూర్వీకుల పాపములు, పూర్వీకుల యొక్క శాపములు ఇవన్నీ కూడా తాను వచ్చిన తర్వాత ఆయనను సిలువ వేసిన తర్వాత సమస్తము కొట్టివేయబడింది అని చెప్తాం. ఆయన సిలువలో సమస్తమును భరించి వహించి ముగించెను అని వాక్యం ఉంటుంది. సిలువలో అది వహించి భరించకపోతే ఈరోజు నేను దేవునిచే రక్తము చేత కడగబడినటువంటి దానను కాను.
మనమెవ్వరము కూడా దేవుని అనగా యేసు యొక్క రక్తము చేత కడగబడకపోతే మనం అదే పాపములో నిలిచిన వారము, అదే పాపపు జీవితంలో కొనసాగిస్తున్నటువంటి వారము, దేవుని యొక్క అనగా క్రీస్తు యొక్క అభిషేకమును పొందుకోలేనటువంటి వారముగా ఈ లోకంలో ఉంటాము గనుకనే ఆయన యేసు వలె ఈ లోకంలోనికి వచ్చాడు. మొదటిగా కనపరచబడింది గొల్లలకు క్రీస్తుగా కనపరచబడ్డాడు. ఆ తర్వాత ఎవరికి మరి ఆయన కనపడ్డాడు అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. చాలు. ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ చేయబడింది ఎవరికి అంటే హేరోదు అన్యుడు, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాడు కాదు, దేవునికి విరోధముగా పనిచేస్తున్నటువంటి వాడు హేరోదు దగ్గరికి హేరోదుకే ఓపెన్ అయినప్పుడు ఆయన శాస్త్రులను పిలిచి యూదుల రాజు ఎక్కడ పుడుతున్నాడు అని అడిగాడు. అక్కడ ఆయన ఏమంటాడంటే ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాడు. పుట్టుతాడని ఆయనకేం తెలుసు? అన్యజనుడైనటువంటి హేరోదుకి ఎవరు చెప్పారు? ఇప్పుడు గొల్లల విషయంలో చూస్తే దేవదూతలు బయలుపరిచారు, రైట్? దేవదూతలు బయలుపరిచాడు, రక్షకుడు వస్తున్నాడు, ఆయన పేరు క్రీస్తు అని బయలుపరిచాడు. అయితే ఆయన ఏమన్నాడు అప్పుడు? జ్ఞానులు ఏమని అడిగారు? యూదుల రాజు, రైట్ ఆంటీ కరెక్ట్, యూదుల రాజు ఎక్కడ పుట్టాడని చెప్పాడు. క్రీస్తు ఎక్కడ పుట్టాడని అడగలా. ఎవరు? జ్ఞానులు. యూదుల రాజు ఎక్కడ పుట్టాడని జ్ఞానులు అడిగినప్పుడు ఓపెన్ అయింది ఎవరికి? హేరోదు రాజుకి. హేరోదు రాజు అక్కడ చెప్తున్న పేరేంటంటే క్రీస్తు ఎక్కడ పుట్టాడు అంటే క్రీస్తు మర్మము ఎవరికి ఓపెన్ అయింది? అన్యజనుడైనటువంటి హేరోదుకి ఓపెన్ అయింది. మొదట ఓపెన్ అయింది ఎవరికి? గొల్లలకి. ఎవరి ద్వారా ఓపెన్ అయింది? దేవదూతల ద్వారా. రెండవది ఎవరికి ఓపెన్ అయిందంటే ఇదిగో ఈ హేరోదు రాజుకి ఓపెన్ అయింది. హేరోదు రాజు క్రూరుడు, హింసకుడు, ఎక్కడ క్రైస్తత్వం కనపడితే అక్కడ చంపేయమని ఆజ్ఞాపించినటువంటి వాడు. యేసుక్రీస్తు నామము ఎత్తితేనే లేదా రక్షకుడు మెస్సయ్యగా వస్తున్నాడు అంటేనే ఆయనలో గుబులు పుట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి క్రీస్తు యొక్క మర్మం ఓపెన్ అయింది అని అంటే దేవుని కృప అన్యజనుల మీద సహితము నిలిచి ఉంటుంది అనడానికి ఇది ఒక సాదృశ్యం. క్రీస్తు యొక్క మర్మము ఖచ్చితంగా ఉన్నది అని చెప్పగలము. ఈ 2 మాటలు మాత్రమే కాదు. కానీ మళ్ళీ మనం ఎక్కడికి వెళ్దామంటే లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలోకి వెళ్దాం. మీరు మత్తయి సువార్తలన్నీ చదవండి. అమ్మ మనకి 26 ఒకటే చాలు. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి బయలుపరుస్తున్నాడు? సిమియోనుకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం బయలుపరుస్తున్నాడంటే క్రీస్తుని గురించినటువంటి మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. మనము రైట్ వేలో నడవాలన్నా
లేదా మనుష్యులు మనతో మాట్లాడుతుంది కరెక్టా కాదా అని తెలుసుకోవాలన్నా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా, లేదా మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా కరెక్ట్ అయినటువంటిది ఏది అని గ్రహించలేము. అనేకమైనటువంటి బోధనలు సంఘములో చూస్తున్నాము, లోకంలో చూస్తున్నాము, చాలా చర్చస్ని చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, ఎవరు కరెక్ట్ అని తెలుసుకోవాలి అంటే ముందు పరిశుద్ధ ఆత్మ వశమైపోవాలి. ఫస్ట్ ఎవరు వశమైపోవాలి? దేవుని వశములోనికి మనము వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని వశంలోనికి వెళ్తామో అప్పుడు సరి అయినటువంటిది మనం కనుగొనగలుగుతాము. యోహాన్ని పట్మాసు దీపంలో పడేసినప్పుడు ఆయన ఏమయ్యాడంట? పరవశమై. దేంట్లో పరవశమయ్యాడు? ఆత్మలో. ఆత్మలో పరవశమైనప్పుడు ఆయన చూడకూడనటువంటి దృశ్యాలన్నిటినీ చూసే భాగ్యమును పొందాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. నరకానికి మనం వెళ్ళగలమా? వెళ్ళి చూడగలమా? పరలోకానికి వెళ్ళి మనం చూడగలమా? చూసి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఇది ఆత్మలో మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మలో మాత్రమే సాధ్యమవుతుంది. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి తాను ఈ స్థలంలో ఉండి ఆత్మలో బయటంతా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి స్పిరిట్లో ఆయన తను మూవ్ అవుతారు. మూవ్ అయ్యేసి మీ ఇంట్లో పలానా చోట ఇది ఉంది, పలానా చోట ఇలా ఉంటుంది, పలానా చెట్టు ఉంది, పలానా డ్రెస్ వేసుకున్నారు మీరు, పలానా ప్లేస్లో మీ సోఫా ఉంది, మీ ఇంటి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, మీకు లెఫ్ట్ ఈ రూమ్ ఉంటుంది, రైట్ ఆ రూమ్ ఉంటుంది, అలా అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఎలా సాధ్యము అంటే కేవలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే సాధ్యం. ఇక్కడ క్రీస్తుని గురించినటువంటి మాటలు సిమియోను భక్తునికి బయలుపరిచింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత అన్న అనేటువంటి ప్రవక్తని కూడా దేవాలయంలో ఉంటుంది కదా, ఆమె కూడా ఏం చెప్తుంది? నేను ప్రభువుని చూసే వరకు చనిపోనే. అయితే ఆమె 84 ఏండ్లు విధవరాలు అయిన తర్వాత 7 సంవత్సరాలేమో ఆమె కాపురం చేసిందంట. ఆ తర్వాత 84 ఏండ్లు దేవాలయములో ప్రభుల వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నదని వాక్యం రాస్తుంది. ప్రభువును చూచే వరకు అంటే క్రీస్తును చూచే వరకు తాను ఈ భూమిని విడిచిపెట్టను అనేటువంటి ఒక మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా నిజంగా క్రీస్తు అనేటువంటి యొక్క మర్మము 16 ఇప్పుడు మనము చదువుకున్న వాక్యంలోనికి వద్దాం. మత్తయి సువార్త 16:16లోనికి వద్దాం. నేను ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇక్కడ ఉన్నది మనకి ఫస్ట్ ఇవన్నీ అర్థమైతే కానీ ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలోది మనకు అర్థం కాదని. అందుకు సీమోను పేతురు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఇప్పుడు ఎవరికి ఓపెన్ అయింది? పేతురుకి ఓపెన్ అయింది. ఏమని ఓపెన్ అయింది? ఈయన క్రీస్తు అని ఓపెన్ అయింది. అయితే ఈ క్రీస్తుని గురించిన మర్మము ఎక్కడ చెప్పకూడదని స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తూ ఉన్నారు అనంటే క్రీస్తు అని ఒకవేళ యేసయ్య తెలియపరచబడితే ఆయన సిలువకి ఎక్కడింకా, ఆయన అభిషక్తుడు కాబట్టి ఆయనను ముట్టడానికి ఎవరికి అధికారం లేదు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను క్రీస్తునని నువ్వు ఎవరితో చెప్పవద్దు, నేను క్రీస్తునని చెప్పనే వద్దు, అసలు కనీసం ఇతరుల శిష్యులతో కూడా చెప్పొద్దని చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? క్రీస్తు అయితే ఆయన సిలువ వేయబడడు, మన పాపములు కడగబడవు, మనము రక్షింపబడము, పరలోకానికి మనం వారసులము కాము. కాబట్టి ఈ మర్మాన్ని నువ్వెక్కడా ఎవ్వరితోనూ చెప్పొద్దు అంటాడు. అలాగే శిష్యులలో ఒకరైనటువంటి ఆంద్రయ్యకు కూడా ఓపెన్ అవుతుంది. ఆంద్రయ్య కూడా చెప్తాడు, వీళ్ళందరూ నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగినప్పుడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని అనుకుంటున్నారని ఆంద్రయ్య కూడా చెప్తాడు. అంటే 12 మంది శిష్యులు ఉన్నా కూడా
శిష్యులలో 2 మాత్రమే క్రీస్తు యొక్క మర్మం తెలియపరచబడింది. మిగతా 10 మంది యేసుతో ఉంటున్నారు, యేసు బోధనలు వింటున్నారు, యేసు చేసే అద్భుతాలను చూస్తున్నారు, యేసు చేసే ప్రతి కార్యమును, ధర్మ కార్యములను చూస్తున్నాడు, కనికరమును చూపించిన ప్రతి కార్యమును చూస్తున్నాడు, స్వస్థపరిచిన ప్రతి కార్యాన్ని చూస్తున్నారు. కానీ అంత 12 మందిలో 2 మాత్రమే క్రీస్తు యొక్క మర్మము బయలుపరచబడింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పేతురుకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే పేతురు తెలుసుకున్నాడు. అక్కడ కింద వచనంలో అంటాడు కదా యేసయ్య అందుకు, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. దాని పైకమ్మా ఇంకా 17 అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు తెలియజేస్తే తప్ప ఇది నీకు తెలియలేదు, ఏ నరుడు కూడా దీని విషయము నీకు చెప్పలేడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తును సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి అంటే తండ్రి సముఖం యొద్దకు వచ్చి తండ్రి యొద్ద మనం గోచాడినప్పుడు, తండ్రి నిన్ను నీవు ప్రత్యక్షపరచుకో, క్రీస్తు యొక్క మర్మమును మాకు బయలుపరచు అని మనం ఎప్పుడైతే తండ్రి యొద్దకు వచ్చి మనం అడుగుతామో అప్పుడు ఆయన మనకు ఓపెన్ చేస్తాడు. తండ్రి ఓపెన్ చేస్తాడు. క్రీస్తు యొక్క మర్మాన్ని గ్రహించగలిగేటువంటి శక్తిని, లేదా ఆ జ్ఞానమును, ఆ వాక్యమును, ఆ బలమును, పునరుద్ధాన శక్తిని కలగాలి అంటే ఖచ్చితంగా ఎవరి సన్నిధిలో మనం నిలబడాలి? దేవుని సన్నిధిలో నిలబడాలి. తండ్రిని అడగాలి. అప్పుడే అది మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినటువంటి పేతురుకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అదే 18వ వచనం, మరియు నీవు పేతురు ఈ బండ మీద, బండ ఎవరు? క్రీస్తే బండ. అప్పుడు పేతురుకు ఓపెన్ అయిందేంటి? ఈ బండ మీద అన్నాడు. ఏ బండ మీద? క్రీస్తు అనేటువంటి బండ మీద నీవు నా సంఘాన్ని కడతావు. అంటే ఇక్కడ క్రీస్తు అనేటువంటి బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు అంటే అధికారం ఇచ్చాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, పేతురుకి క్రీస్తు మర్మమును గురించి తెలుసుకున్నాడు కనుక ఆయనకు అధికారము ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాము. పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట అంటే ఇది కూడా అధికారమే. ఇంకా కిందికి చూస్తే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఆమేన్. పరలోకములో దానికే తాళపు చెవులు ఇస్తాడట. పాతాళపు ద్వారాలు నీ ముందు నిలవనేరవు అని చెప్తున్నాడు. అంటే అపవాది క్రియలు కానీ, అపవాది మంత్రాలు కానీ, తంత్రాలు కానీ, ఏ శక్తులు కానీ ఆ వ్యక్తి ముందు నిలబడనేరవు. ఆ వ్యక్తిని ముట్టలేవు. ఎందుకంటే ఆయన ఎవరి మీద కట్టబడ్డాడు? క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడ్డాడు. క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడినప్పుడు క్రీస్తుని ఎవరన్నా ముట్టగలరా? ఎవరు ముట్టలేరు కదా. ఆయన పాతాళ లోకముని జయించిన వాడు. శిలువ మీద ఆయన మరణించి సమాధిలో 3 దినములు ఉన్నప్పుడు అందరు చెప్పేది ఏంటంటే, ఆయన సమాధిలో పండబెట్టిన తర్వాత పాతాళ లోకంలోనికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించారు. పూర్వీకులు అంటే అబ్రహాము మొదలుకొని ఉన్నటువంటి పూర్వీకులు అందరికీ కూడా ఆయన విడుదలనిచ్చాడు, విమోచన కలగజేశాడు, రక్షణనిచ్చాడు. తన చెరను చెరగానే కొనిపోబడినట్టుగా లేఖనం చెప్తారు. బంధింపబడినటువంటి వారందరికీ విడుదలనిచ్చి క్రీస్తు తనతో పాటు ఆ పరలోక రాజ్యానికి మొత్తం అందరినీ తీసుకొని వెళ్ళాడు. అంటే ఇక్కడ పేతురుకి ఇచ్చినటువంటి ఆధిక్యత, పేతురు తండ్రితో కలిసినటువంటి ఆ సంభాషణ, పేతురు తండ్రితో ఉన్నటువంటి ఆ సహవాసము, సంబంధము ఆయనను ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే, పాతాళ లోకపు ద్వారాలు కూడా ఆయన ముందు నిలబడకుండా పరలోక రాజ్యపు తాళపు చెవులు ఆయనకి ఇవ్వబడడం, అంటే అధికారం ఇవ్వబడడం. ఈయన ఆత్మ వశములో ఉండి వీటన్నిటిని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన భూమి మీదనే ఉన్నారు, కానీ ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నారు. మరి ఇంకా కిందికి వెళితే
నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇది అధికారముతో కూడినటువంటి ఆశీర్వాదం. అధికారముతో కూడినటువంటి ఆశీర్వాదం. దేవుడు ఎంత అధికారం ఇచ్చాడంటే ప్రతి మానవునికి ఈ అధికారం ఇచ్చాడు. క్రీస్తు యేసును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారం కలిగినటువంటి వారమే. ఏంటిదంటే నీవు దేనిని ఎక్కడ బంధించాలి? ఫస్ట్ అది ఎంత గొప్ప ఆధిక్యత అండి. భూమి మీద ఉన్నటువంటి మనందరికీ బంధించే అధికారం ఇచ్చినటువంటి దేవుడు, నీవు ఇక్కడ బంధిస్తే నేను అక్కడ బంధిస్తా, నీవు ఇక్కడ ఇప్పితే నేను అక్కడ. ఆహా, ఎంత గొప్ప భాగ్యం అండి. వాట్ ఎ బ్లెస్సింగ్. నీకు లేమి ఉందా? ఇక్కడ బంధించు, ఇక్కడ తెరు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో కొట్టివేసి సమృద్ధి కలుగును గాక అని ప్రవచించండి. పైన కూడా అదే ప్రవచింపబడుతుంది. ద్వారం ఓపెన్ చేయబడుతుంది. లేమిని సమృద్ధిగా మార్చే దేవుడు. నీకు అనారోగ్యం ఉందా? అనారోగ్యమును గద్దించు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అనారోగ్యాన్ని నేను బంధిస్తున్నాను, భూమి మీద బంధిస్తున్నాను, అది పరలోకమందును బంధింపబడును గాక అని మనం ప్రవచించినప్పుడు, ప్రార్థించినప్పుడు పరలోకమందు కూడా మన అనారోగ్యము బంధింపబడి స్వస్థత పొందుకున్నటువంటి వారముగా ఉంటాం. సో ఈ అధికారము ఎవరికి ఇస్తున్నాం? ప్రతి బిడ్డకి. యేసే క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి బిడ్డకి ఈ అధికారం ఇవ్వబడుతుంది. ఇలాంటి బ్లెస్సింగ్ కావాలన్నా, ఇలాంటి అధికారం కావాలన్నా మనకు పవర్ లేకుండా ఈ లోకంలో జీవించలేం. ఎందుకంటే ఎఫ్ఎస్సి పత్రిక చెప్తుంది కదా, మీరు పోరాడినది శరీరాలతో కాదు కానీ అంధకార సంబంధమైన వాటితో. నేను నాకు ఒక వాక్యం దొరికినప్పుడు నేను రెఫరెన్స్ రాసుకోలేదు, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తుంటే నేను మీతో చెప్తున్నా. ఆ వాక్యం దొరికినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మనమంట దేవుని సన్నిధిలో నిలబడి దేవుని వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతి మానవుడికి 3 చోట్ల నుంచి పోరాటం జరుగుద్దంట. 3 చోట్ల నుంచి పోరాటం పౌలు అంటాడు, నీలో నుంచే వస్తుంది అంటాడు. పోరాటం అనేటువంటిది నీలో నుంచే వస్తుంది. ఇప్పుడు మీరు నమ్మరు, నేను వాక్యం కూడా చూపిస్తాను మీకు. ఈ వాక్యము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒకరోజు పన్నెనొప్పి, ఒకరోజు తలనొప్పి, ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి బెల్ట్ వేసుకొని తిరుగుతున్నా, నడుము నొప్పి. నాలో నాకే ఒక స్వరం వినపడుతుంది, ఇప్పుడు ఇది చెప్పటం అవసరమా? క్రీస్తు మర్మం వాళ్ళకి అర్థమవుతుందా? నువ్వు క్రీస్తు మర్మముని గురించి బోధిస్తానని తయారవుతున్నావు కానీ అంత డెప్త్ ఉన్నదా? అప్పుడు నేను కూడా ఒక్క నిమిషం ఆలోచించా, అవును కదా, అంత డెప్త్ ఉన్నదా అని అనిపించింది నాకు. కానీ వెంటనే ప్రభు యొక్క ఆత్మ నన్ను గద్దించింది, మాట్లాడినది నువ్వు కాదు నేను అని. అప్పుడు అనుకున్నా, అబ్బా నా వెనకాలనే ఉండి నాకు భలే బీజం వేశాడు అనుకున్నా. సో పోరాటం ఎక్కడి నుంచి వస్తుందండి? ఫస్ట్ లోపల నుంచే వస్తుంది. ప్రక్కన సెకండ్ పోరాటం ఎక్కడి నుంచి వస్తుందంటే మన కుటుంబంలో అవ్వచ్చు, మన చుట్టుప్రక్కన వారే అవ్వచ్చు, మన సంఘపు వారే అవ్వచ్చు, మనకు తెలిసిన వారే అవ్వచ్చు, నా సొంత భర్త కూడా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే మనల్ని అటాక్ చేస్తే మనం వినట్లేదు కదా. కాబట్టి మనం ఎవరు చెప్తే వింటాము లేదా వారి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది అనేది సాతానికి బాగా తెలుస్తుంది. కాబట్టి దాని ద్వారా పని చేయటానికి పూనుకుంటుంది. సో అక్కడి నుంచి ఒక పోరాటం. 3వ పోరాటం ఎక్కడుంది తెలుసా అండి? మధ్య ఆకర్షణ. అడంట బాణాలు వేస్తూనే ఉంటాడంట, ఒకటి కాకపోతే అబ్బాయి ఈమెకి తిండి ఆశ ఉందా, అయితే ఈమె తిండి అనేటువంటి ఆశ మీద బాణం వేస్తా. బట్టల ఆశ ఉందా, ఈమెకి బట్టలు అనే ఆశ మీద బాణం వేస్తా. పక్కలను ఓర్చుకోలేనటువంటి ఓర్పు లేనితనం ఉందా, బాణం వేస్తా. పక్కనోళ్ళని చూసి ఈర్ష్యతనం ఉందా, బాణం వేస్తా. పక్కనోడిని చూసి సనుగుడు గునుగుడుందా, బాణం వేస్తా. అట్లా ప్రతి క్షణం వాడు మనతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టర్ నన్ను ఏదో బాధలో అనింది అనుకోండి 2 మాటలు, అప్పుడు నేనేమనుకోవాలా? ఏందమ్మా నీకు నువ్వే గొప్ప అనుకుంటున్నావా అన్నాను అనుకో, వెంటనే వాళ్ళు
అపరిచితుడైపోతాడు. అప్పుడు మనమేమనుకోవాలంటే, సిస్టర్ ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది, అందుకే కొంచెం గద్దిస్తుంది, దేవా ఆ టెన్షన్ని దూరం చేయి అని చెప్పగలిగేటువంటి స్టేట్లోకి మనం లెగగలగాల. ఇది ఎప్పుడు లెగిస్తాము అంటే క్రీస్తుతో నడిచినప్పుడు మాత్రమే మనం లెగిస్తాం. క్రీస్తుతో నడుస్తున్నప్పుడు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించగలుగుతాం. కాబట్టి యేసయ్యా యేసయ్యా అంటున్నాము, రక్షణ పొందుకున్నాము, అయిపోయింది, అందరము రక్షణ పొందుకున్నాము. ఇప్పుడు మనకేం కావాలి? అభిషేకము కావాలి. అభిషేకము లేకుండా, ఆత్మ లేకుండా ఎవ్వరం కూడా పరలోకం చేరలేదు. ఖచ్చితంగా ఆత్మ మనలో పని చేయాలి. నేను చెప్తుంటే నాకు అసలు హీట్ వేవ్స్ వస్తున్నాయి, చెవులు మండిపోతున్నాయి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ టాకింగ్ విత్ అస్. ఇట్ ఈస్ నాట్ మీ నార్ మై జ్ఞానం, లేకపోతే నేనేదో గొప్ప అని కాదు. ఈ మర్మం నేను తెలుసుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొలసీ 4:4. పౌలు భక్తుడు ప్రార్థన యందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబట్టకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించండి. పౌలు భక్తుడు దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభుల వారే సొంతంగా దర్శనం పొందుకున్నటువంటి వ్యక్తి, నేను కాదు జీవించేది నాలో క్రీస్తే అని చెప్పినటువంటి పౌలు భక్తుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మనం దాన్ని ఎప్పుడు కూడా అండి వాక్యమును ఫాస్ట్గా చదువుదాం. సారీ సిస్టర్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. వాక్యము ఎప్పుడైనా మనకు అర్థం కావాలంటే ఒక్కొక్క వర్డ్ ఖచ్చితంగా చదవాలి, అప్పుడే దాని యొక్క మర్మం మనకు అర్థమవుతుంది. ఇక్కడ 4వ వచనంలో, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము. ఇక్కడ స్టాప్ చేద్దాం. క్రీస్తు మర్మమును ఆయనకు తెలుసు, పౌలుకు తెలుసు. అయితే క్రీస్తు మర్మం తెలవబడినటువంటి వారు ఎక్కడుంటారంట? ఆబ్వియస్గా బంధకాల్లో ఉంటారండి. మన అందరికి ఉన్నటువంటి నానుడి ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి తప్పుడు నానుడి ఏంటంటే, ఒక ప్రేయర్ వారియర్కి లేదా ఒక ప్రార్థన పరులకు అనారోగ్యం కలిగిందనుకోండి, క్యాన్సర్ వచ్చిందనుకోండి, అబ్బో ఏం తప్పులు చేసిందో, ఎలాంటి జీవితం జీవించిందో, అందుకే ఇక్కడ అనుభవిస్తుంది అని అననేటువంటి వాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా అంటారు. అంటే ఆంటీ ఎక్కడ విననట్టుంది. దేవునికి నామం స్తోత్రం, అంత పాజిటివే వినింది అనమాట. ఉన్నారా లోకంలో అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఈమె ఇప్పుడు లేమిలో ఉన్నది అని అంటే, ఈమె తన గర్వము దర్పము చేత ఎవడు గడిచి పెట్టుకోమన్నాడంతా, ఉన్నానని ఎవడు చూపించుకోమన్నాడంతా అనే వ్యక్తుల సమాజంలో మనం ఉన్నాం. అయితే పౌలు భక్తుడు రాస్తున్నాడు కదా, క్రీస్తు మర్మమును ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా బంధకాల్లో ఉంటారు. ఎందుకు ఆ బంధకాల్లో ఉంటారు అంటే, అపవాది పోరాటం చేస్తుంది కాబట్టి. అపవాది నిన్ను ఎదగనీయకుండా చేస్తుంది, నువ్వు పరలోక రాజ్యంలోనికి అడుగుపెట్టకుండా చేస్తుంది, క్రీస్తు యొక్క మర్మాన్ని గ్రహించకుండా నీ కనులకు గుడ్డితనమును కలగజేస్తుంది. ఎన్నో మార్లు మనం ఈ బైబిల్ చదివి ఉంటాం. ఈ మర్మమును ఇట్లా చదవాలని మనం నేర్చుకున్నామా? అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ షోడ్ us, గాడ్ స్పోక్ టు us. దీన్ని ఇలా కూడా చదవచ్చు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయా. నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను, చాలా ఆశ్చర్యపడు. అందుకే పౌలంత ఘనుడు, అంత శక్తివంతుడు, పౌలు నీడ తగులుతూనే స్వస్థత పొందినటువంటి వారు, పౌలు మాట్లాడితేనే ఒక్క రాత్రి 3000 మంది మారు మనసు పొందినటువంటి వారు, పౌలు
స్వస్థత హ్యాండ్కి తగులితేనే స్వస్థత పొందినటువంటి వారు ఎంతో మంది కోకొల్లలు ఉన్నారు. అలాంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మళ్ళీ చదవండి సిస్టర్ ఫస్ట్ నుంచి. యజమానులారా ఇక్కడ మరియు మరియు నేను బంధకములలో ఉండటకు కారణమైన మరియు నేను బంధకములలో ఉంచబట్టకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. అయితే ఇప్పుడు ఈ అనుకూల సమయములు దేవుడు ఇచ్చాడా లేదా? దేవుడు ఇస్తేనే ఈ వాక్యము ఈ సమయము వెల్లడిపరచబడుతుంది అనటానికి వాక్యమే రుజువు. బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితమును మార్చగలిగినటువంటిది క్రీస్తు యొక్క మర్మం. నేను ఎక్కడ నాకేదో వచ్చిందని నేను చెప్పడం కాదు, వాక్యానుసారంగా చూపిస్తున్నా. కొలస్సీ 4:4 మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక కూడా చదువుకోండి. పౌలు గారు రాస్తున్నారు తన యొక్క కింద ఉన్నటువంటి ఆ యొక్క తనను వెంబడిస్తున్నటువంటి ఫాలోవర్స్కి, సంఘానికి ఏం రాస్తున్నాడంటే, దేవుని యొక్క మర్మం అంటే క్రీస్తు యొక్క మర్మాన్ని నేను బోధించడానికి నాకు అనుకూల సమయం వచ్చినట్లు మీరు ప్రార్థించండి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా దేవుని సమయంలోనే ఆ మర్మాలు ఓపెన్ చేయబడతాయి. మనం ఎంత గోజాడినా ఎంత ప్రాకులాడినా ఇది మనం చెప్పలేము. ఆ అనుకూల సమయం దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. వారమంతా ప్రేయర్ చేస్తే రోజుకు నొప్పి, ఒకరోజు జ్వరము, ఒకరోజు వీక్నెస్, ఒకరోజు ఇట్లా కూలిపోయినట్టు అయిపోయింది. అసలు నాకు చాట కాకుండా అయిపోయింది. మొన్న మండే అయితే ఏదో షాపింగ్కి వెళ్ళేసి వచ్చాను. మూడు వస్తువులు ఏవో కొనుక్కొని వచ్చా. జనరల్ బజార్లోకి ఎక్కడ దూరం కూడా పోలా. పాట్నీ సెంటర్ నుంచి జనరల్ బజార్ పోయొచ్చు. వచ్చినాక పడుకున్నానంటే అసలు నాకు ఏడిపోయిందో నా ప్రాణం. అంటే అంత అలసిపోవటం, శరీరంలో సత్తువు లేకపోవటం. ఎప్పుడైతే వాక్యం సిద్ధపడుతూ ఉన్నానో నా బలహీనతలలో దేవుడే పరిశుద్ధాత్ముడే నిలబడి ఈ అనుకూల సమయమును దయచేశారు. ఇంకా క్రీస్తుని గురించి మర్మాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నీకు తెలుసుకోవాలని ఆశ ఉంటే ఖచ్చితంగా మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్ అంటే గుర్తొచ్చింది. జాన్ ద బ్యాప్టిస్ట్కి కూడా తెలియపరచబడింది. ఇది కూడా మత్తయి సువార్తలోనే ఉంటుంది. రెఫరెన్స్ నేను మర్చిపోయాను. కానీ అయ్యా రాబోతున్నటువంటి వారి కొరకు మేము ఎదురు చూస్తున్నాము, అది నీవేనా అని అడుగుతాడు. అంటే ఆయనకి కూడా తెలియపరచబడింది. ఆయన ఏమంటున్నాడంటే, నా వెనక వచ్చు వాడి యొక్క చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఇది ఎవరికి విప్పబడింది? యోహానికి విప్పబడింది. భక్తుడైనటువంటి యోహానికి విప్పబడింది. యోహాను చాలా 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 యేసును ప్రేమించేటువంటి వ్యక్తి. అసలు యేసు లేకుండా నేను లేను, క్రీస్తు లేకుండా నేను లేను అని చెప్పుకున్నటువంటి వ్యక్తి. చివరికి ఏమైందో మనందరికీ తెలుసు. ఆయనకి కూడా ఓపెన్ చేయబడింది. అంటే కొన్ని మర్మాలు, కొన్ని విషయాలు ఎలా ఓపెన్ చేయబడతాయి అంటే, అసలు అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే తప్ప ఎవరికి అర్థం కాదు. మాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు డెలివరెన్సెస్ చేయటంలో దిట్ట. అంటే సైతాన్ని కూడా అమ్మో ఈయనొచ్చిందా అని వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గెరాసేన ఆ స్థలమున ప్రాంతమునకు వెళ్ళినప్పుడు దయ్యం అడుగుతాయి, అయ్యో క్రీస్తు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, సమయానికి ముందే వచ్చేసావేంటి, క్రీస్తు అని పలుస్తాయి. ఇక్కడి నుంచి అని వెళ్ళకూడదు. క్రీస్తు అనేటువంటి మర్మాన్ని బయటికి రాకుండా యేసుక్రీస్తు ప్రభు వారే కప్పిపెట్టిండు. ఎందుకు కప్పిపెట్టిండు అంటే, యేసు అన్నటువంటి నామము ప్రకారము ఆయన రక్షణ మనందరికి ఇవ్వాలి అంటే ఆయన బలి పశువుగా వధింపబడవలసిందే. అక్కడ సాతానుకు కూడా తెరవబడింది, ఇక్కడ ప్రజలకు తెరవబడాలి. ఆ దినము సాతాను మాట్లాడింది, ఈ దినము ప్రజలమైనటువంటి మనం తెలుసుకోవాలి. పాస్టర్ గారి దగ్గరికి ఒక గుంపు వచ్చి, పాస్టర్ గారు మా 7 సంఘాలునే ఇంకొక పాస్టర్ వాళ్ళు వచ్చి
పాస్టర్ గారు మాకు 7 సంఘాలు ఉన్నాయి, మా సంఘంలో ఈమె ఒక బ్రాంచ్ని చూసుకుంటుంది, ఈ సిస్టరే చూసుకుంటుంది, ఆ సిస్టర్ మరి దయ్యం పట్టినట్టున్నది, ఒకసారి వచ్చి దయచేసి ఆమెకున్న దయ్యమును విడగొట్టమని ఆ పాస్టర్ గారు అంటే పాస్టర్ అమ్మ వాళ్ళ వైఫ్ హస్బెండ్ వచ్చారు. సరేలే దయ్యం కదా, అయ్యో పాస్టర్ అంటున్నారు 7 సంఘాలు ఉన్నాయి అంటున్నారు, మరి సంఘం అంతా ఆగమైపోతుంది కదా అని ఆయన వెళ్ళగానే ఆ స్త్రీ పాస్టర్ గారి పేరు చెప్పి, క్రీస్తు బోధను నువ్వు ఏది బోధిస్తున్నావో అది నాకు ఓపెన్ అయిందని చెప్పింది. క్రీస్తు బోధను నువ్వు ఏదైతే బోధిస్తున్నావో పాస్టర్ గారు క్రీస్తు యొక్క బోధ నాకు ఓపెన్ అయింది, ఇదిగో 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 అని చెప్తుంటే అప్పుడు పాస్టర్ గారు ఎవరయ్యా నీకు చెప్పింది ఈమె దయ్యం పట్టిందని? ఆమె ఆత్మపూర్రాలై బైబిల్ సంగతులు చెప్తుంది, మీకు అది కూడా గ్రహించలేకపోయారా అని. 7 సంఘాలు ఉన్నాయంటమ్మా. అంటే ఈ సంఘాలకు వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి ఎటు పోతున్నారు అంటే నేను ఎవరిని విమర్శించట్లా, కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. అంటే మీకు ఎందుకు ఇన్ని చెప్తున్నాను అంటే క్రీస్తు మర్మము ఉన్నదనేటువంటి సత్యాన్ని గ్రహించాలని చెప్తున్నాను. రాబోయేది ఎవరండి? ఓకే, ఒక్కసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5 సమాధానం 7వ వచనంలో కూడా ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది, ఆయన పొడిచిన వారిను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమేన్. 18వ వచనం కూడా చదువు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగంలో సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. చాలు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించుచున్న వాడను మృతమైనది ఎవరు? మృత్యువును ఫేస్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అయితే నేను సజీవుడను, మృతుడనైతిని కానీ నేను సజీవుడను. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? మరణం సజీవుడనై ఉన్నాను, మరణం యొక్క నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే మేఘారూఢుడై వస్తున్నటువంటి వాడు క్రీస్తు యేసు రాజు అందరినీ మధ్యాకాశంలోనికి ఎత్తనై ఉన్నాడు. ఆయన మృతుడైనాడు కానీ సజీవుడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆయనే మొదటివాడు, కడపటివాడు. మొదటివాడు అన్నప్పుడు మళ్ళీ మనం ఆదికాండంలో అంటే చెప్పుకుంటూ పోతే చాలా అవుతుంది కానీ జస్ట్ రెఫరెన్స్ చెప్తాను. ఆదికాండంలోనికి వెళ్తే ఆది ఆది అనేటువంటి మాట మీద చాలా ప్రసంగాలు చేయొచ్చు. ఆది ఆది అంటే ఆరంభము లేదా మొదటిది. ఆ మొదటిలో ఉన్నది ఎవరు అంటే క్రీస్తు రాజు. ఆ మొదటిలో ఉన్నవాడను నేనే, కడపటిగా ఉన్నవాడను నేనే, సజీవుడను నేనే, మృతుడనైతిని కానీ సజీవుల లెక్కలో ఉన్నవాడను కూడా నేనే అని చెప్తున్నాను. దానికి రెఫరెన్స్ ఇచ్చి చెప్తాను, ఎందుకంటే విధులకు రెఫరెన్స్ చెప్పకూడదు ఏది కూడా. అప్పుడు నువ్వు కన్ఫ్యూషన్లో పడిపోతావు. నేను ఎందుకు ఇంతే పార్ట్ తీసుకున్నా అంటే ఇది అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుందని నేను ఇంతే పార్ట్ తీసుకున్నాను. కానీ మీకు ఓపిక ఉండి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మత్తయి సువార్త, ఆల్ ద గాస్పల్స్ అండ్ పాల్ రాసినటువంటి లెటర్స్, వీటన్నిటిలో కూడా మీకు క్రీస్తుని గుర్చినటువంటి మర్మాలను బోధిస్తూ ఉంటారు. సో పవర్ కావాలంటే తండ్రి అయిన దేవుని యొక్క సహవాసం ఉండాలి. బ్లెస్సింగ్ కావాలంటే అధికారంతో పాటు బ్లెస్సింగ్ ఉండాలి. బ్లెస్సింగ్ పొందుకోవాలి. అన్నిటికీ మూలం ఏంటంటే క్రీస్తు యొక్క మర్మము
పౌలు భక్తునికే బంధకాల్లో ఉంచి ఉన్నటువంటి ఆ సాతాను చెర నుంచి విడిపింపబడడానికి అనుకూల సమయము దేవుడే అనుగ్రహించాలని సెలవిస్తున్నాడు కనుక మన జీవితంలో మనమేమై ఉండాలి, ఎందుకు వచ్చాము. నాకు తెలియదు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు దీని విషయమే, బట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఎందుకు వచ్చాను ఈ భూమికి. దేవదాసాయి గారు, మంగమూరి దేవదాసాయి గారు తెలుసు కదా,